అయితే ఫ్రెండ్స్ ఇవాళ మనం అట్రాక్షన్ అంటే ఆకర్షణ. మామూలుగా ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ సౌత్ పోల్ నార్త్ పోల్ దాని మ్యాగ్నెటిజం ఇదంతా చదువుకున్నాం కదా, ఇదంతా దీని గురించి కాదు. ఇవన్నీ స్కూల్లో చెప్తారు. అక్కడ స్కూల్లో ఇవన్నీ వింటే మనం బాగుపడిపోతాం కదా, అవన్నీ మనం వినం. ఇది మనం చెప్తుంది అది కాదు. ఈ అట్రాక్షన్ అంటే ప్రేమ. ఈ ప్రేమ దోమ ఇట్లాంటి 100 సినిమాలు చూసాం కదా అంటే ఇంకో 100 తీసినా చూస్తాం. ఎందుకంటే ప్రేమలో ఉన్న గొప్పతనం అంత గొప్పది అని నేను చెప్పట్లేదు. సంకనాగిపోవాలి ఇట్లాంటివన్నీ చూసి అడక తినిపోవాలి అని చెప్పి రాసి పెట్టుంటే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి, ఇట్లాంటివే చూస్తాం. మూవీ స్టార్ట్ అవగానే మనం ఒక కాలేజ్ లోకి వెళ్తాం అనమాట. ఈ కాలేజ్ లో ఇతను ఒక టీచర్. ఈ టీచర్ ప్రెసెంట్ ఈ ఆస్ట్రాయిడ్స్ ఇంకా మీటియాయిడ్స్ ఉలక చొక్కలు తోక చొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆకాశం నుంచి పడుతూ ఉంటాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ పిల్లలందరికీ ఇంకొన్ని డేస్ లో ఆకాశంలో నుంచి రేపు ఎల్లుండో మీటియర్స్ పడబోతున్నాయంట. అంటే ఉలకలు తోక చొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవేవో భూమి మీద పడబోతున్నాయి. అండ్ ఇదంతా ఆకాశంలో వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళ కళ్ళతో చూడొచ్చంట. ఇక్కడ ఈ పిల్లలందరినీ చూస్తే ఎవడు పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం వినట్లా. అంటే అదేమన్నా సైన్స్ క్లాసు డీటెయిల్డ్ గా సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో వినట్లేదంటే ఒక రకం. భూమి మీద తోక చొక్కలు పడతాయి, తోకలు వచ్చి పడతాయి, అవి పడతాయి, మనం డైరెక్ట్ గా చూడొచ్చు. ఇట్లాంటి చెప్తే అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాం మనం. వీళ్ళకి అది కూడా లేదు. అంత కాన్సన్ట్రేషన్ తో ఉన్నారు పిల్లలంతా. వీళ్ళ ముచ్చట్లన్నీ ఏముంటాయండి, ఏముంటది. ఇక్కడైతే ప్రెసెంట్ జూలియా అని చెప్పి మెయిన్ క్యారెక్టర్ చూపిస్తారు. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంటది తనకు కొత్తగా ఒక బాయ్ ఫ్రెండ్ అయ్యాడు. ఆ బాయ్ ఫ్రెండ్ వదిలి ఉండలేకపోతున్నాను, ప్రేమానురాగాలు ప్రేమ బంధాలు అనుబంధాలు పొంగిపోతున్నాయంట. అప్పుడే క్లాస్ లో ఒకడు అడుగుతాడు, ఇందాక నుంచి చెప్తున్నారు కదా తోక చొక్కలు వచ్చి పడతాయని. సో ఇప్పుడు ఆ తోక చొక్కలు వచ్చి మన మీద పడిపోయి తోక ఇచ్చి కొడితే మనం చచ్చిపోతామా, ఇప్పుడు అందరం చచ్చిపోతున్నావా అంటే అప్పుడే ఈ టీచర్ చాలా బాబు నువ్వు అక్కడైనా ఎంత అదే ఎక్కువ, అవేవి డైరెక్ట్ గా వచ్చేసి మనల్ని గొద్దవు, ఆకాశం నుంచి అలా వస్తాయి అంతే. భూమి యొక్క అట్మాస్ఫియర్ లోపలికి రాగానే దానికి డుప్పని మంట అంటుకుంటది. మంట అంటుకొని ఆ మంట వల్ల మొత్తం పొడుం అయిపోతాయి. ఆ పొడుం కూడా భూమి మీద పడదు, ఆ పొడుం కూడా గాల్లో కలిసిపోయింది. స్కూల్ అయిపోగానే జూలియా పాప ఆల్రెడీ 1000 కళ్ళతో స్కూల్ ఎప్పుడు అయిపోయితే నా బాయ్ ఫ్రెండ్ ని అందగాడిని ఎప్పుడు కలుస్తానని చూస్తుంది. వాడు వచ్చి ఉంటాడు. వాడు రాగానే వాడు బండికి వెళ్ళిపోద్ది. వాళ్ళ ఫ్రెండ్ తో టాటా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోని అంటది. బాయ్ ఫ్రెండ్ తో ఎవరు అయిపోగానే ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళ డాడీ ఉంటాడు. వాళ్ళ డాడీ కొలనల్ అనమాట, మిలిటరీ హెడ్. వచ్చి చెప్పింది తోక చొక్కలు మీటియాయిడ్స్ అవి పడుతున్నాయి కదా, ఆ చొక్కలను చూడటానికి నేను పోతాను అంటే వీళ్ళ డాడీ అసలు ఒప్పుకోడు. అలాంటి ప్లేసుల్లో జనాలు గుంపులుగా పడిచేస్తా ఉంటారు. ఎవడు కొంపలు వాడు ఎక్కి పైనుంచి చూస్తే వాళ్ళ కొంపల పై నుంచి కూడా బాగానే కనిపిస్తాయి. బట్ అది వదిలేసి అందరూ ఒకే చోట గుమిగూడి గోల్ చేస్తా ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్తే తప్పిపోతావు, వద్దు పాప వెళ్ళమాక అని అంటాడు. బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసేడితే రెడీగా ఉంటాడు. నేనున్నా కదా, నేను వస్తా, నేను ఎత్తపోతా, కావాలంటే స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్ మొత్తం పాకొచ్చి కిటికీలోంచి ఎత్తపోతా నేను అని చెప్తూ ఉంటాడు. దీని తర్వాత ఆకాశంలో చూస్తే తోక చొక్కలు వస్తున్నాయి. తోక చొక్కలతో పాటు ఇంకో పెద్ద చొక్క వెనకాలే వస్తుంది. అదేదో స్పేస్ షిప్ లా ఉంది. మొత్తం రష్యాలో అవుతుందండి ఇది ప్రెసెంట్. రష్యా మిలిటరీ వాళ్ళకి ఆకాశం నుంచి ఇదేదో తెలియంది మన దగ్గరకు వస్తుంది, ఇది మంద కాదు అని తెలుస్తుంది. దీంతో వీళ్ళు అమెరికా వాడు మళ్ళీ ఎదవేషాలు వేస్తున్నాడు. అసలు ఈ అమెరికా వాడు డే బై డే కుళ్ళు ఎక్కువ అయిపోతుంది. మనం అంటే మన మీద పెట్టి ఏడుతున్నాడు, అందుకే మన మీదకి ఏదో వదులుతున్నాడు, దాన్ని లేపబడేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు. ఇటు సైడ్ జనాలందరిని చూస్తే మంచిగా మేడెక్కి వీడియోలు ఆడియోలు రికార్డులు అన్ని చేస్తా ఉన్నారు. తోక చొక్కలు పడతా ఉన్నాయి కదా, ఇంకో పక్క ఈ చొక్కల ప్రేమ ఇదో గోళ మనకు మళ్ళీ తప్పలేదు. ఈ చొక్కలు కూడా దాబా మీద పడి తిరుగుతా ఉంటాయి. అప్పుడే జూలియా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇక్కడ గుంపులో పడి ఏం తిరుగుతానులే, మన ముగ్గురు మంచిగా మా బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ డాబా మీదకి ఎక్కి ఆడ కూర్చొని చూసామంటే ఇదంతా భలే కనిపించింది, ప్రశాంతంగా ఉంటది, మనసు హాయిగా ఉంటది అని చెప్పి దేశపోయింది. అయితే ఈ అమ్మాయి వీళ్ళు వెళ్ళి కూర్చో ఉంటది. ఈ పైన ఆకాశంలో తోక చొక్కలు కనిపించలేదు కానీ ఈ పక్కన ఏదో చొక్కల వేషాలు చూడలేక ఇంకా ఈ అమ్మాయి ఫ్రెండ్ కింద నా రూమ్ ఉంది, మీ ఇద్దరు వాడికి వెళ్ళిపోండి, మేము ఇద్దరు అంతా చూస్తాను, అసలు నేను చూస్తాడు కూర్చోలేకపోతున్నాను, ముందు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తుంది. ఇంకా చూస్తే వీళ్ళిద్దరు ఇంకా స్టార్ట్ కెమెరా యాక్షన్. ఇటు సైడ్ ఆకాశంలో చూస్తే స్పేస్ షిప్ ఏదో వచ్చింది కదా, ఈ రష్యా వాళ్ళు దాని మీద ఏసిన బాంబు వేయకుండా ఏసేసి వదులుతాడు. స్పేస్ క్రాఫ్ట్ అలా డైరెక్ట్ గా వాళ్ళు కాల్చిన దెబ్బకి దుమ్మని వచ్చి ఈ బిల్డింగ్ లో సొక్కలు ఉన్నాయి కదా, ఒక్కసారికి వచ్చి ఈ బిల్డింగ్ నే గుద్దేస్తాయి. ఇవి బిల్డింగ్ అయితే సగం కూలిపోయింది, కొంచెం ఉంటే పాప కూడా పడిపోయేది. ఈ ఎట్టగొట్ట పట్టుకుని ఆ పాపను కిందకి తీసుకొని వచ్చి హాస్పిటల్ కి ఎత్తపోతా ఉంటాడు. ఇంకా ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ ఏదో ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చిందని తెలిసింది. మొత్తం అంతా కర్ఫ్యూ పెట్టేసారు, జనాలు బయటకు రాకూడదని చెప్పారు. మిలిటరీ బ్యాచ్ మొత్తం ఇంకా స్పేస్ క్రాఫ్ట్ దగ్గర పోతా ఉన్నారు. మిలిటరీ అతను దాంతో పాటు గవర్నమెంట్ కి సంబంధించిన ఒక అతను ఆ స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్తా ఉంటే సడన్ గా ఒక ఏలియన్ లోపల నుంచి బయటకు వచ్చింది. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక అతను దాన్ని చూసి భూమి మీదకి స్వాగతం అని ఆడే కళ్ళు తిరిగి అడ్డాకి వచ్చి పడిపోతాడు. ఏందో ఏలియన్ ఏమన్నా చేసిందా, కళ్ళతోనే ఏమన్నా చేసిందంటే ఏం చేయలేదు. అది ఆవేశం ఎక్కువైపోయి వాడే గుండె నొప్పి వచ్చి పడిపోయాడు. దాని తర్వాత ఇంకా మిలిటరీ హెడ్ ఇతను ఉన్నాడు కదా, ఇతను జడ్జి కోర్టు ఇంకా బ్యాచ్ అంతా మొత్తం గుంపు ఉంటదిగా, గుంపు అందరూ వచ్చి ఉంటారు, వాళ్ళతో చెప్తుంటాడు. ఈయన అడుగుతాడు ఏలియన్ నీతో ఏం మాట్లాడింది బాబాయ్ అంటే ఇతను ఏం చెప్తాడు, ఏలియన్ నాతో మాట్లాడింది, చెప్పాలంటే అది మన లాంగ్వేజ్ లోనే మాట్లాడింది, నీకు రష్యన్ లాంగ్వేజ్ ఎట్టొచ్చింది మే అని అడిగితే ఓ పెద్ద లాంగ్వేజ్ 30 రోజుల్లో ఏదన్నా నేర్చుకోండి అని చెప్పి పుస్తకాలన్నీ అమ్మేసేస్తున్నా కదా, అట్నే నేర్చుకొని వచ్చాను, ఓకే నేను మీకు ఏ ప్రాబ్లం అసలు కలిగించేలా ఏం చేయను అని చెప్పి అంటే ఇతను చెప్తాడు అది అంత సీరియస్ గా లేదంట, చాలా ఫ్రెండ్లీగా ఉందంట. అంటే లిటరల్లీ ఆ ఏలియన్
సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాశ్ రాజ్ అంతా సైలెంట్ గా ప్రశాంతంగా ఉందంట. ఏదడినా మంచిగా సమాధానం చెప్తుందంట. యా మా డాడీ డబ్బులు ఇచ్చాడు పక్కకి వెళ్ళి బట్టలు కొనుక్కోమ్మా అని చెప్పి నేను అలా బట్టలు కొనుక్కుందామని చెప్పి ఈ ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ అలా వెళ్తూ ఉన్నాను. సడన్ గా సిగ్నల్ పోయింది. అది బాగానే ఒక్కసారిగా ఇటు వచ్చేసాను. నాకు అర్థమైంది నేను ఎటు వెళ్లాల్సిన ఇటు వచ్చేసానని. నా నా విషయం తెలుసుకొని మళ్ళీ వెనక్కి తిప్పి వెళ్ళిపోదాం అనుకున్నా. కరెక్ట్ గా అప్పుడే మీరు నన్ను కాల్చిన తోట కాల్చకుండా కాల్చి వదిలేశారు. దెబ్బకది కింద పడిపోయింది. మీ అందరికి నేను చెప్పాల్సింది అసలు ఏమీ లేదు. నన్ను ఒక 4 రోజులు మా నాన్న నన్ను ఆ మూల అలాగే వదిలేస్తే నా స్పేస్ షిప్ ఉంది కదా అంటే అదే బాగు చేసేసుకునేది. మీ హెల్ప్ నా హెల్ప్ కూడా అవసరం లేదు. అదే బాగా అయిపోద్ది. దాని తర్వాత నేను నా ఊరికి వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని ఎప్పుడు గెలకను, మీరు ఎప్పుడు నన్ను గెలకాల్సిన పని లేదు. స్పేస్ షిప్ జోలికి మాత్రం అసలు మీరు వెళ్ళమాకండి. ఎందుకంటే మీరు లోపలికి వెళ్తే దాన్ని పాడు చేస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు మనుషులే కదా, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ప్లానెట్స్ వాళ్ళకి మన మనుషుల గురించి చాలా బాగా తెలుసు అంట. ఏమని మీకు చాలా దోలు ఎక్కువ అని లిటరల్లీ వాడు ఆ మాట అలాగే ఉంటాడు. వాడు అదే చెప్తాడు, మీకు దోలు ఎక్కువ, అందుకే మేము మిమ్మల్ని అసలు కలవడానికి ట్రై చేయము. మా ఏలియన్ ప్లానెట్స్ అందరికీ ఈ విషయం తెలుసు. అందుకే అసలు మేము ఎవ్వరు మీ జోలికి కూడా కావాలనుకోలేదు. ఎప్పుడు మీకు దహనం పెడతాను, నా స్పేస్ షిప్ ని కదిలించమాకండి, 4 రోజులు అదే బాగా అయిపోద్ది, నేను పోతా అని చెప్పి అడిగింది అని అతను చెప్తాడు. ఇటు సైడ్ జూలియా హాస్పిటల్ ఉంది కదా, ఈ అమ్మాయి నిద్ర లేచిద్ది అనమాట. నిద్ర లగ్గానే పక్కన పేపర్లో రాసి ఉంటది, నీ ఫ్రెండ్ వాళ్ళ మేడ మీద కూర్చొని ఆ అమ్మాయి ఆ స్పేస్ క్రాఫ్ట్ ఉంది కదా దాని కింద పడి చచ్చిపోయిందమ్మా అని చెప్పి దాని మీద రాసి ఉంటది. జూలియా పాపం బాగా బాధపడతా, అయ్యో నా ఫ్రెండ్ చచ్చిపోయిందే, నా బాయ్ ఫ్రెండ్ అన్నా ఉంటే చాలు, నాకు జీవితంలో నా బాయ్ ఫ్రెండ్ తప్ప ఇంకెవ్వరు వద్దని వాడి కోసం వెతుక్కుంటా ఉంటే వాడు బతికే ఉన్నాడు. ఇద్దరు కలిసి మన జీవితాంతం ఇలాగే కలిసి ఉందో, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి ఒక్కొక్క ముచ్చట చెప్పుకుంటూ బయటకు వస్తాడు. అప్పుడు అక్కడికి వాళ్ళ డాడీ కూడా వస్తాడు. వీళ్ళ డాడీకి వీడంటే అస్సలు నచ్చదు. అంటే అసలు ఇప్పుడు నచ్చిద్ది నచ్చదని ఏం చెప్తారా, ఏ కాలేజే కదా అమ్మాయి చదువుతుంది, అది అంటే బాగోదు. కానీ ఇందాక నుంచి వాడు స్కూల్ అంటున్నాడు, స్కూల్కి వెళ్తుంది, స్కూల్ ఆపేస్తా స్కూల్ అంటున్నాడు. ఓకే మేబీ ఇంటర్మీడియట్ ఏమో, సరే కాలేజ్ అమ్మాయి, ఇది ఈ బాయ్ ఫ్రెండ్ అంటే ఇతనికి నచ్చదు, నా కూతురుని కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పి అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు ఏటైద్ది అంటే ఏమైతే మొత్తం అంతా కర్ఫ్యూ పెట్టేశారు. ఇంకా నుంచి స్టూడెంట్స్ ని స్కూళ్ళకి కాలేజీకి తీసుకుపోవాలన్నా మిలిటరీ వ్యాన్ వచ్చింది, అందులోనే పోవాలి. అది అయిపోగానే డైరెక్ట్ ఇంటికి వచ్చేయాలి, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు అని చెప్తాడు. దాంతో పాటు వాళ్ళ అమ్మమ్మ వల్ల ఆవిని కూడా తెచ్చిపెట్టాడంట. అంటే మిలిటరీ పనులు ఇప్పుడు ఎక్కువ అవబోతున్నాయి కదా ఏలియన్స్ వల్ల. సేమ్ ఇంకా ఇదే మిలిటరీ వ్యాన్ లో పడేసి స్కూల్కి ఎత్తపోతా ఉంటారు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయి అమ్మాయి పోస్టర్ వేసి పెట్టి ఉంటారు. అది చూసి అమ్మాయికి ఏలియన్స్ మీద కోపం వచ్చింది. ఏలియన్స్ నరికేద్దాం, పొడిచేద్దాం, కోసేద్దాం అన్నట్టు ఉంటది. ఈ టీచర్ స్టూడెంట్స్ తో చెప్తూ ఉంటాడు, ఏలియన్స్ మీద కోపం పెంచుకోవడం మంచి విషయం కాదు. ఏలియన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడే మనం బాగా హెల్ప్ఫుల్ గా ఇదంతా యూజ్ చేసుకోవాలి. ఆ మాట వినగానే జూలీ పాప దాన్ని చూస్తున్నావు, ఏలియన్స్ అని వాటిని పొగుడుతున్నావు, అది వచ్చి మా ఫ్రెండ్ ని చంపేసింది, ఏది ఇప్పుడు నేను దాంతో పోయి ఫ్రెండ్షిప్ చేయాలా, నిన్ను ఏలియన్స్ ఇద్దరు లేపేస్తా అని అంటుంటది. టీచర్ ఏమో మనమే దాన్ని గెలుక్కున్నావమ్మా, అదేం గెలకడానికి కాలేదు, దాని స్పేస్ షిప్ చూసే ఎట్టుందో, న్యూస్ లో చెప్పిన దాన్ని బట్టి ఏలియన్ గారు చాలా మంచోడు కాబట్టి సరిపోయింది. అదే వాడు స్పేస్ షిప్ తీసుకుని 4 బుల్లెట్లు వేస్తుంటే సచ్చి చూసుకునే వాళ్ళం. వాడేదో బట్టలు కొనుక్కుందామని చెప్పి కామెడీకి ఏదో ట్రావెల్ బస్సు లాగా స్పేస్ షిప్ వేసుకొచ్చేసాడు. అలాంటిది వాళ్ళ యుద్ధ విమానాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఎన్ని చెప్పినా ఈ అమ్మాయి ఇట్లాంటివి ఏం పట్టించుకోదు. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ డాడీ సేఫ్ ఓపెన్ చేసి దానిలోంచి తుపాకీ తీస్తారు. ఇంకా డైరెక్ట్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇటు దగ్గర చూస్తే వాళ్ళ బ్యాచ్ అంతా ఏదో చూస్తున్నారు, మొత్తం రౌడీ బ్యాచ్ ఉన్నట్టు ఉంటది. వీళ్ళందరూ కోపం మీద ఉన్నారు, ఏలియన్స్ మీద వీటన్నిటి మీద. ఎందుకుగా మీకెందుకు కోపం వచ్చింది అంటే అసలు ఏదో డిఫరెంట్ ప్లానెట్ వాళ్ళు మన ప్లానెట్ లోకి వచ్చి ఉండేది ఏంది అని చెప్పి పిచ్చి కోపంతో ఉన్నారంట. వీళ్ళు ఇలా తెక్కబొర్ర వీళ్ళకి సరిపోయినట్టే ఈ నెబ్బా పాప. అప్పుడే ఈ అమ్మాయి ఏంది మీకు ఇలా ఓన్లీ మాటలేనా, చేతలే ఉండవా మీకు అని చెప్పి తుపాకీ తీసి ఇచ్చింది. వావ్ తుపాకీ కూడా ఉందా, మా దగ్గర కర్ర ముక్కలు బ్యాట్లు అవి ఉన్నాయి, మనందరం కలిసి ఏలియన్ షిప్ ఏ స్పేస్ షిప్ ని పేల్చేద్దాం కూల్చేద్దాం అని పోతుంటది. ఏదో బిల్డింగ్ సందు గొంతుల నుంచి అట్లా ఎవరు కనిపించకుండా పోదాన్ని డిసైడ్ అవుతుంటారు. అలా కొంచెం దగ్గర దాకా వెళ్తారు. ఇంకా దగ్గరికి వెళ్ళక ముందు పక్క వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కార్ లో పడేసి నువ్వు బయటకు మాక ఇక్కడ బయటకు వస్తే మంచిది కాదు అని చెప్పి అంటాడు. అలాంటప్పుడు ఈడ దాకా తేడం ఎందుకయ్యా ఈ పాపని, సర్లే వాడి భయం వాడిది, ఎంతైనా గర్ల్ ఫ్రెండ్ బాగా లవ్ చేస్తాడు, భయంగా ఉన్నాడు. ఇంకా అలా ముందుకెళ్ళిపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లోపల పడేసాక ఏలియన్ టిక్ లాంటిది ఇక్కడ ఏదో దొరికిద్ది వీళ్ళకి. ఈ అమ్మాయి మాత్రం సైడ్ నెమ్మదిగా బయటకు వచ్చేసి బాయ్ ఫ్రెండ్ మాట వినకుండా వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దాకా రూమ్ దాకా వచ్చింది. వస్తే అక్కడ వాళ్ళ ఫోటోలు చూస్తే వీళ్ళిద్దరు ఆ అమ్మాయి అంటే వీళ్ళిద్దరు ఫోటో పెట్టుకుంటుంది. అది చూసి ఇంకా కోపం వచ్చింది ఈ అమ్మాయి మీద కదా, ఏలియన్స్ మీద. సడన్ గా ఇటు దిగి చూడగానే ఆ ఏలియన్ ఈ అమ్మాయి ముందు వచ్చి నుంచో ఉంటది. భయంతో దాన్ని కాల్ చేసి అట్టే కింద పడిపోతుంటే, అంటే స్లిప్ అయి కింద పడిపోతుంటే ఏలియన్ గారు సడన్ గా జూలీ పాపని కాపాడతాడు. పాప స్టిల్ కాపాడినా గోల్ చేస్తా ఉంటది. దెబ్బకి ఫ్రెండ్స్ అంతా పైకి వచ్చేసి ఈ ఏలియన్ రాడ్లు తీసుకొని తప్ప కొడుతుంటది. అది బ్యాలెన్స్ తప్పిపోయి పాపం కింద పడిపోద్ది. వీళ్ళు అలా కిందకు వచ్చి చూస్తే అదంతా ఏలియన్ కాదు, ఏలియన్ సూట్. లోపల ఏలియన్ ఉండాలా, బట్ ఆ సూట్ ఊడిపోయింది, లోపల ఏం లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ దీన్ని ఎత్తపోయి దీని మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇటు సైడ్ ఏలియన్ గాని చూస్తే ఆ ఏలియన్ గాడి లోపల మూలపడి ఉన్నాడంట. అమ్మాయికి కనిపించింది ఆ మట్టిలో పడి ఉన్నాడు, వాడు ఎవడో మనిషిలో ఉన్నాడు, వాడే ఏలియన్ అంట. మీకు అనిపించొచ్చు మనిషిలాగా ఉన్నాడు కదా అని చెప్పి. అయితే ఏంది ఇప్పుడు ఏలియన్ అంటే ఆమె సినిమాలో చూపిస్తా ఉంటాడు ఒకే టైప్ లో. ఇప్పుడు ఏలియన్స్ అందరూ అట్టే ఉండాలని చెప్పి రూల్ ఏమైనా ఉందా ఏంది, వాడేమో చూసి డైలీ
వెళ్ళి వాడితో మాట్లాడొచ్చాడే ఏంది, అది వాడు సొంతగా తయారు చేసుకున్నాడు. ఇది రష్యా వాడి సినిమా. అసలు వాడికి అమెరికా వాడంటే పడదు. వాడు ఏలియన్ వీడు ఎందుకు చూపిస్తాడు, ఏలియన్ కూడా మనుషుల్లాగే ఉంటాదని చెప్పి వీడు చూపిస్తున్నాడు. ఏం నమ్మకైంది, అమెరికా వాడు చూపించింది ఏ నమ్ముతాదేంది, రష్యా వాడు చూపించింది నేను నమ్ముతా. అయితే ఏలియన్ గురించి అమ్మాయి ఎవ్వరు చెప్పదు, అంతా వెళ్ళిపోతారు. కాసేపు ఆగాక ఈ అమ్మాయి ఎవ్వరు తెలియకుండా వచ్చి ఈ ఏలియన్ తీసుకుని వెళ్ళిపోద్ది. దీని తర్వాత స్కూల్లో ఒక జీనియస్ ఫ్రెండ్ ఉంటాడంట, ఆడిని ఎత్తకొచ్చింది. స్కూల్ అన్నాక జీనియస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాడికి ఏలియన్ చూపించింది. వీడు ఏలియన్స్ ని అక్కడే ఎన్ని రకాల టెస్ట్ చేసి చూడడానికి అచ్చం మంచిలాగే ఉంది, దాని బాడీలో ఏదో రెడ్ కలర్ లిక్విడ్ మిస్ అయింది, ఆ రెడ్ కలర్ లిక్విడ్ మళ్ళీ దీని బాడీ లోపలికి వేయాలి అని చెప్తాడు. ఈ అమ్మాయి ఇప్పుడు వాళ్ళ డాడీ పలుకుబడి యూజ్ చేసి ఎవరు తెలియకుండా మిలిటరీ హాస్పిటల్ లోపలికి పోయి అక్కడ మిలిటరీ వాళ్ళ కళ్ళు కప్పి అక్కడ సైంటిస్ట్ ఏదో ఇద్దరు సైంటిస్ట్ అయిపోతారు, ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి రక్తం తీసి వాడు దాంట్లో రక్తం మిస్ అయిందని ఏలియన్ బాడీలోకి రక్తం వేసిద్ది. దెబ్బకి వాడికి మొత్తం తగ్గిపోయిద్దంట. ఏంది ఇది కాదు అసలు, ఇప్పుడు ఏంది ఇది? ఓకే, ఇందాక నేను అన్నాను నోటిదోలు ఎక్కువైపోయి నేను రష్యా వాళ్ళనే నమ్ముతాను, అమెరికా వాళ్ళు నమ్మను అని చెప్పి, అలాగని చెప్పి మరి ఇంత నమ్మించాలా? అయితే ఇప్పుడు అమ్మాయి పోయి స్నానం చేస్తా ఉంటది. స్నానం చేసేటప్పుడు ఈ అమ్మాయి చేతికి అంటే ఇందాక రక్తం దానం చేసింది కదా, రక్తదానం ఏలియన్ కి, అప్పుడు ఈ అమ్మాయి థ్యాంక్ యూ చెప్పి బ్రాస్లెట్ ఇచ్చాడు, దాచిపెట్టుకోమని గిఫ్ట్ అంట. ఇప్పుడు ఈ అమ్మాయి స్నానం చేసేటప్పుడు ఆ బ్రాస్లెట్ చుట్టూ నీళ్లులా ఆ నీళ్లు దాని చుట్టూ దిగుతా ఉంటాయి, నీళ్లు లాగేస్తుంటది. చెప్పాలంటే నీళ్లు మొత్తం ట్యాబ్ లో నీళ్లు మొత్తం తాగేస్తుంది. ఇటు సైడ్ మిలిటరీ వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇందాక పిల్లబచ్చా బ్యాచ్ పోయి మిలిటరీ సంబంధించిన ఒక డబ్బా లాంటిది చూసేలా అది వీళ్ళకి దొరికింది, దాని వల్ల దగ్గర పెట్టుకున్నారు. దీని తర్వాత సైంటిస్ట్ చెప్తాడు ఏంటి, ఆ స్పేస్ షిప్ ఉందే బానే ఉంది, వాళ్ళ స్పేస్ షిప్ ఇక్కడ పడింది, దాంట్లో అదే వాళ్ళే బాగు చేసుకుంటున్నారు, బాగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఇదంతా చెప్పారు. బట్ ఆ స్పేస్ షిప్ మన చుట్టూ పక్కల నదులు చెరువులు ఇట్లాంటి నీళ్ళు ఆడినా కనిపిస్తే నీళ్లు మొత్తం లాగేస్తుందంట. లాస్ట్ మురికాలలో అంతా నీళ్లు పోతుంటే అందులో కూడా నీళ్ళు లాగేస్తుందంట. దానికి ఎవరు తీసుకొని వెళ్ళి పొయ్యాల్సిన పని లేదు, గాల్లో నుంచి లాగేస్తుంది. ఇందాక బ్రేస్లెట్ ట్యాంక్ లో నీళ్లు మొత్తం తాగేసింది, ఇప్పుడు ఇంత పెద్ద షిప్ ఇంకెంత పెద్ద స్పేస్ షిప్ మొత్తం నీళ్ళని లాగేస్తుంది, అది నీళ్లతో పని చేసిద్దంట. ఇప్పుడు జడ్జి ఏమంటావంటే ఓకే మన ఊళ్ళో జనాలంతా నీళ్లు లేక బాధపడుతూ ఉన్నారు కదా, ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం పెట్టండి వాళ్ళకి, తాగడానికి గొక్క నీళ్ళు కూడా ఇంక నుంచి ఇవ్వమని చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే మన ఏలియన్ స్పేస్ షిప్ వాళ్ళకి మన ఏలియన్ ఫ్రెండ్స్ కి నీళ్లు కావాలి, సో మొత్తం నీళ్ళని ఇంకా వాళ్ళకి ఇస్తున్నామని చెప్పండి, మనుషులకి ఇవ్వమాకండి అని చెప్తాడు. దాంతో పాటు జూలీ వాళ్ళ డాడీ ఏమో మిలిటరీ హెడ్ మనకు ఒక డివైస్ దొరికింది కదా, ఆ డివైస్ కూడా ఏలియన్స్ కి ఇచ్చేద్దాం, అప్పుడు వాళ్ళు ఇంకా తొందరగా షిప్ అది బాగు చేసుకుని వెళ్ళిపోతావని అంటాడు. దానికి జడ్జి ఏమో పో అయ్యా నువ్వు కూడా వాళ్ళతో పాటు వెనకాల వెళ్ళిపో, లేదా ఓ పని చేయి నన్ను కూడా ఎత్తపో, వాళ్ళ డిక్కీలు వెనకాల పడి నేను కూడా వాళ్ళతో పాటు పోతాను, మరి ఎంత మంచోళ్ళగా ఉండకూడదయ్యా, ఎంత మంచిగా కనిపిస్తున్నాయని చెప్పి వాళ్ళ మంచోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నావేమో, ఏమో వాడు సీతమ్మ వాకిట్లో శ్రీమల్ చెడు ప్రకాశ్ రాజు కాదేమో, పోకిరి ప్రకాశ్ రాజు ఏమో, క్లైమాక్స్ లో విలన్ మొత్తం ఫేస్ చూపిస్తాడేమో అనేదాకా మనకు తెలియదు కదా. సో ఏలియన్ టెక్నాలజీ దగ్గర పెట్టుకుని దాని మీద బాగా టెస్టులు చేయండి, ఇంకోసారి ఇట్లాంటి అసలు కానీ మళ్ళీ ఎత్తనాలంటే వీళ్ళ మీద అటాక్ వచ్చాయంటే వీళ్ళని ఎలా ఆపాలో మనకి ఏమైనా ఐడియా ఉంటది అని జడ్జి చెప్తాడు. ఇటు సైడ్ చూస్తే ఏలియన్ గడు నిద్రలేసి ఉంటాడు. ఎవడో నువ్వు, ఏం కావాలి నీకు, ఏంది నీ పరిస్థితి, నీ బాధ ఏంటంటే ఇప్పుడు రష్యన్ లాంగ్వేజ్ లో వాళ్ళ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాడు. నాకు నా డివైస్ కావాలి, నాకు అది ఇచ్చేసానంటే నేను స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళిపోతాను, ఈ పాటికి అది బాగా అయిపోయి ఉంటది, నేను మా ఊరికి వెళ్ళిపోతాను, ఈ మనుషులంతా తెంగవాళ్ళని చెప్పి అంటాడు. ఈ అమ్మాయికి ఏమో ఏలియన్స్ మీద కోపం అలాగే ఉంది. ఇప్పుడు వాళ్ళ డాడీ బట్టలు మోహన్ కొట్టి పోదా వేసుకొని బయటకు వెళ్ళిపోంటది. వీడు వాళ్ళ డాడీ బట్టలు వేసుకొని వింతగా రోడ్ల మీద పడి తిరుగుతా ఉంటాడు. వీడికి ఏం అర్థం కాదు, పోలీసులు వచ్చి ఇక్కడ ఏలియన్స్ వచ్చారని చెప్పి లాక్ డౌన్ పెడితే ఈడేదో పిచ్చోళ్ళగా ఏడబడి దిగుతున్నాడు అని చెప్పి దేశపోయి జైల్లో పడేస్తాడు. ఇటు సైడ్ ఏదో బ్యాచ్ ని చూస్తే వీళ్ళు ఈ సూట్ ని ఎలాగైనా పగలగొట్టాలి, మొక్కలు చేసి ఎగగొట్టేయాలి, 4 ముక్కలు పంచుకొని ఏడ కూడా అమ్ముకుందామని చెప్పి తెగ ట్రై చేస్తున్నారు. బట్ ఏం చేసినా దానికి ఏం కావట్లా. ఒక ఫ్రెండ్ గడ అలా వెళ్ళి దానిలో ఏలు పెడితే అది దాన్ని వీడు కంట్రోల్ చేయగలుగుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. భయం వేసి సపక్కన లాగేసి అందరూ కలిసి వీడిని లాగేస్తారు. దాంతో వీడు ఇంకా భయం ఎక్కువై నా వల్ల కాదు, మీ ఏలియన్స్ మీరు సావండి, నేను పోతాను, ఇంటికి పోతాను, మా మమ్మీ పిలుతుందని చెప్పాడు వెళ్ళిపోతాడు. ఇంకా ఈ మెయిన్ వాయమ్మో ఈ సూట్ మనల్ని చంపేస్తుంది, ఎందుకు వచ్చిన అలా ఇది వాళ్ళకే ఇచ్చేద్దామని జూలియా వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నా దగ్గరికి రండి, నా దగ్గర మ్యాటర్ ఉంది అది మీకు చెప్తా అని చెప్పి చెప్తాడు. సో ఇప్పుడు ఆ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ దాని దగ్గరకు అలా పోతే అక్కడ మిలిటరీ వాళ్ళు పోలీసులంతా జనాలు నెట్టేస్తా కొడతా ఉన్నారు. నీళ్లు కావాలి, గుక్కెడు నీళ్ళు అంటే తాగడానికి కూడా నీళ్ళు లేవు అంటే అసలు ఈ పోలీసులు మిలిటరీ వాళ్ళు ఏ మినట్లా నీళ్ళు వెళ్ళిపోండి అంటున్నారు. అలా గొడవలు అవుతా ఉంటాయి. మనోడేమో అక్కడికి వెళ్ళిపోయి అందరినీ కాపాడుతూ ఉంటాడు, మనుషులతో చెప్తా ఉంటాడు అంటే ఈడు మంచే కదా, ఇప్పుడు గొడవ వేసుకోమాకండి, వాళ్ళతో మనకు గొడవ ఎందుకు, ట్యాంకర్లు వస్తాయి అని చెప్పి అంటా ఉంటాడు. పోలీసులు మనుషులు కొడుతుంటే అదే జనాలు కొడుతుంటే జనాలు కాపాడుతుంటాడు, జనాలు పోలీసులు కొడుతుంటే పోలీసులే వాళ్ళకే కాకుండా వాళ్ళని కూడా బాగు చేస్తా ఉంటాడు, అలా అందరికి హెల్ప్ చేస్తా ఉంటాడు. వీడు చాలా మంచోళ్ళ ఉన్నాడు. వీడు గొడవ వల్ల మనం అసలు ఏం సాధించలేము, ఆగండి అని చెప్పి కాల్ చేస్తుంటాడు. ఒక పోలీస్ అయినా కాపాడినా సరే అప్పటికే మిగతా పోలీసు వచ్చి మనోని తెగ్గొడతావు అంటే వాళ్ళకి అర్థమైనట్లేదు, ఏ నువ్వు మమ్మల్ని కొట్టడానికి ట్రై చేసావు అని చెప్పి వీడికి ఇంకా ఒళ్ళు మండిపోద్ది. ఇప్పుడేందని మీకు హెల్ప్ కదా చేస్తుంది, ఏం మీకు అర్థం కావట్లేదా ఏంటని చెప్పి ఈడు బాధ. అప్పుడు అక్కడికి జూలియా వాళ్ళ డాడీ వస్తాడు. ఈడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతా ఉంటే కొట్టి అతను ఆపి నువ్వేదో చూపిస్తాను ఏదో చెప్తా అన్నావు, ఏంది అదేం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పంటే మనోడు ఏం చెప్పడు. ఎందుకంటే ఇందాక పోలీస్
ఆయన కాపాడాడే, ఆ పోలీస్ ఆయన కూడా వాడు నన్ను కాపాడడానికి నాకు హెల్ప్ చేశాడుగా, వాడిని అరెస్ట్ చేయమాకుండా అనట్లా, అట్టే కూర్చో ఉన్నాడు. దాంతో ఏడో మండింది మనోడికి. నేను చెప్పాను వెళ్ళిపా అంటాడు. ఇటు సైడ్ వీడిని కూడా పోలీసులు పట్టుకున్నారు కదా ఏలియన్ అండి. పాప అప్పుడు అయ్యో ఏలియన్ కూడా అమాయకుల్లా ఉన్నాడే, వాడిని కాపాడదామని చెప్పి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళ డాడీ రికమెండేషన్ యూజ్ చేసి వాడికి బెయిల్ ఇప్పించి తీసుకొని పోతుంటది. పక్కనే బాయ్ ఫ్రెండ్ గారు కూడా ఉంటాడు. వాడు అడుగుతాడు, నేను కూడా జైల్లోనే కదా మేము ఉంది, నన్ను కాపాడమే, నాకు బెయిల్ ఇప్పించమే అంటే అమ్మాయి నేను ఖచ్చితంగా ఏదో ఒక నీ కోసం కూడా నేను వస్తాను అని చెప్పి అప్పటిదాకా ఏడవండి అని చెప్పి వెళ్ళిపోద్ది. వీడిని తీసుకొని వెళ్ళిపోతుంటది. ఈడేమో మొత్తం పోలీసు సిస్టమ్ కరెక్ట్ అయిపోయావు అనుకుంటా, నువ్వు కూడా కరెక్ట్ అయిపోయావంటమే, నాకు బెయిల్ ఇవ్వకుండా వీడెవడికో బెయిల్ ఇప్పించి తీసుకొని పోవడం ఏంది మే అని చెప్పి అంటాడు. అతను లేదా సామె నువ్వు గాలి చేయకుండా ఏడపడండి అని చెప్పి వాడిని తీసుకుని బయటకు వెళ్ళిపోద్ది. దీని తర్వాత వీడి డివైస్ మిలిటరీ డిఫెన్స్ దాని ఆ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని తెలిసిద్ది. అది తెచ్చుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్తా లోపలికి వెళ్దాం అనుకుంటే బయట వీడు ఆపేస్తాడు. లోపలికి రానిపోయేటప్పటికి మా డాడీ ఎవరో మీకు తెలుసా అని చెప్పి అంటది. ఈడేమో నాకు తెలుసమ్మా, అందుకే నేను రానిట్లేదు, ఆయనే మిమ్మల్ని రానియొద్దని చెప్పావు అని చెప్పి అంటాడు. ఈ అమ్మాయి మా డాడీకి నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పు అనగానే ఈ విషయం చెప్తాడు. వాళ్ళ డాడీ వెంటనే లోపల పిలిపిస్తాడు. వెళ్ళిదిగో ఈడు వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి ఏలియన్ గారిని చూపించింది. వాళ్ళ డాడీకి ఒళ్ళు మండిపోద్ది, ఈడు బతుకు అయిపోయింది చూడు ఇప్పుడు అని అంటాడు. వాళ్ళ డాడీని కొంచెం కూల్ చేద్దామని దగ్గరకు వచ్చి ఏం పర్లేదాడా నువ్వు భయపడమాక అని చెప్పి ఆయన ఐడి కార్డు తీసుకొని ఈడికి ఇచ్చింది. అంటే నీ డివైస్ నువ్వు తెచ్చుకోపో అని చెప్పి పంపించేస్తుంది. దాని తర్వాత వాళ్ళ డాడీ చెప్పింది, నువ్వే కదా లోపలికి రానిలేదు, నన్ను ఏదో జోక్ వేసాను అంతే, నేనేం ప్రెగ్నెంట్ కాదు, ఇంత నిబ్బాయితులు ఇలాంటి పనులు నేను చేస్తానా ఏంటి చెప్పు అని అంటది. మరి ఇందాక చేసింది ఏందో. ఇటు సైడ్ ఈయన చూస్తే ఆ డివైస్ ఉంది కదా, డివైస్ కనిపించింది. మాలవేషం వేసుకుని అక్కడికి వెళ్తాడు, దాని మీద చెయ్యి పెడతాడు. చెయ్యి పెట్టి పెట్టగానే ఆ దమ్మను ఓపెన్ అవుద్ది. దాని లోపల ఉన్న డివైస్ తీసుకుని అలా బయటకు వచ్చేస్తాడు. సైంటిస్టులు అంతా అలా చూస్తా ఉంటారు, ఏం జరిగిందో అసలు ఇక్కడ ఏమవుతుందో అని చూస్తా ఉంటే కాసేపు గెలిగింది ఇక్కడ ఏదో అయిందని. వెంటనే అలాగమాన్ చేసి ఎవరిని బయటికి పంపి మాకండి, ఇక్కడ ఏదో జరిగింది నాకే అర్థం కావట్లేదు అని చెప్పి కాల్ చేస్తాడు. దీని తర్వాత వీడు అలా నార్మల్ గా వచ్చేస్తాడు. అంటే వీళ్ళ డాడీ వచ్చి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఇక్కడతో గోల్ అవుతున్నట్టుంది, వెళ్ళిపోండి అని చెప్పి బయట పంపించేస్తాడు. కరెక్ట్ గా సరిపోయాడు వీళ్ళ డాడీ కూడా. ఇటు సైడ్ వీడిని చూస్తే ఇప్పుడు ఎలాగోలా నానా కష్టాలు పడి జైల్లో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మనం ఏలియన్స్ ని వేసి పడేద్దాం, వాళ్ళ మీద అటాక్ చేద్దాం, వాళ్ళ స్పేస్ షిప్ ని పేల్ చేద్దాం అని చెప్పి ఏవో అట్ట మొక్కలు కర్రలు డబ్బాలు చెత్త చెత్త అన్ని తీసుకొని పెట్రోల్ తీసుకొని దాంతో దీంతో బాంబులు అవి ఏవో చేస్తుంటాడు. ఇంకో పక్క వీళ్ళని చూస్తే ఈ అమ్మాయి వీడిని ఇంటికి తీసుకొని వచ్చింది, వాళ్ళ కుక్కను చూపించిద్ది. ఆ కుక్క కళ్ళు కనిపివంట. ఈ అమ్మాయి నీళ్ళు తాగొత్తా అని చెప్పి ఇటు పోగానే వీడు వాడి దగ్గర డివైస్ యూజ్ చేసి ఆ కుక్క కళ్ళు వచ్చేలా చేస్తాడు. అమ్మాయి షాక్ అయ్యిద్ది. ఈడేమో నీకు తెలియదు మే, ఇది మామూలు విషయం కాదు, ఇలా చాలా కథ ఉంది. అయితే మీకు గుర్తుండొచ్చు సినిమాని ఏమి ఇందాక నువ్వు ఏదో చెప్పావు అట్రాక్షన్ అది ఇదని ఏదో చెప్పావు కదా, మరి ఆ అట్రాక్షన్ ఇది ఏం చూపిస్తున్నావు, ఎవడి మీద ఎవడికి అట్రాక్షన్ ఏది ఇది అంటే బేసికల్లీ ఇక్కడ స్టార్టింగ్ లో అట్రాక్షన్ చూపించాడు, ఆ నిబ్బి బ్యాచ్ మొత్తం చూపించి అది కాదంటే అట్రాక్షన్ ఇక్కడ వాడు చూపించాలనుకుంది. అది ఓవర్ యాక్షన్ లేండి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందంట అసలైన అట్రాక్షన్. ఈ అమ్మాయికి వీడి మీద అట్రాక్షన్ వచ్చిందంట, ఉండే కొద్దీ వీడి మీద లవ్ వస్తుందంట, వీడికి కూడా ఈ అమ్మాయి మీద లవ్ వస్తుందంట. ఇటు సైడ్ వీడు దొంగతనం చేశాడన్న విషయం చాలా మంది అక్కడ తెలిసిపోద్ది. అది ఏలియన్ గడ పోయి తెచ్చుకున్నాడుగా, సీసీటీవీ కెమెరాలు అక్కడ కనిపించింది. అప్పుడే ఇంకో ఫ్రెండ్ గాడు నా దగ్గర కాన్సర్ట్ ఏదో డీజే కాన్సర్ట్ టికెట్స్ ఉన్నాయని చెప్పగానే వీళ్ళిద్దరు కలిసి అక్కడ కాసేపు ఎంజాయ్ చేద్దాం, అసలు అట్రాక్షన్ స్టేజ్ లో ఉన్నా కదా, ఒకరి మీద ఒకటి ప్రేమ అట్రాక్షన్ వచ్చేస్తుంది, ఎంజాయ్ చేద్దాం అని అడిగిపోతుంది. అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తారు, పాటలు పాడుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు. డాన్స్ చేస్తా వీడు టెలిపతిని ఉపయోగించి వాడి నిజమైన ప్లానెట్ వల్ల దానికి ఈ అమ్మాయిని తీసపోతాడు. మా ప్లానెట్ నేను ఉండే ప్లేస్ అంతా ఇలాగా ఉంటది చూడు అని చెప్పి, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వ మాకు, యాక్చువల్లీ మీ గ్రహం కూడా ఇట్టే ఉంటది మే, మీకు మాకు తేడా ఏంటంటే ఏం లేదు, మేము ఎక్కువ చెట్లు కొట్టేయకుండా ఉంటాము, దాంతో పాటు ఎక్కడ లేని ఈ పొగలో బొక్క తల్ల ఇదంతా మొత్తం బయట తీసుకొస్తున్నది, భూమి మీద వదులుతా ఉన్నది, ఇట్లాంటి మేము వదలకుండా ఉంటాం. ఎందుకంటే మేము మీలాగా అభివృద్ధి డెవలప్మెంట్ ఇదంతా ఒక ట్యాగ్ పెట్టుకుని అంత కంపు చేసుకుంటూ భూమి మొత్తం పెంట చేసుకుంటూ తిరగట్లేదు. మేము పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా డెవలప్ అయ్యాం. మీరు ఓవర్ యాక్షన్ చేసి భూమి మొత్తం పెంట కుప్పాలు తయారు చేసేది, అంతే తేడా, లేకపోతే మీది మాది ఒకేలా ఉండేది అని చెప్పి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను నా సొంతగా ఏం చెప్పలేదు, అప్పుడప్పుడు చెప్తానులేండి, బట్ ఇప్పుడు మాత్రం వాడు ఏం చెప్పాడు అదే చెప్పాను. ఇప్పుడైతే వీళ్ళంతా పాటలు పాడుకుంటారు, నెక్స్ట్ బ్రేక్ డాన్స్ అది వేసుకుంటారు. ఇంకా కర్ఫ్యూ స్టార్ట్ అయిపోయిందంట, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలంటే ఇంకా స్కూల్ కూడా ఉండవంట. ఇంకా సో ఎవరు బయట దిగట్లేదు కదా, ఈడు ఇంకా వెళ్ళిపోదాం డిసైడ్ అవుతాడు. ఇప్పుడు జనాలు చూడరు కదా, ఈ అమ్మాయి కూడా వీళ్ళు ఆఫ్ చేయడానికి వచ్చి ఉంటది. ఇలా ఇంకా లాస్ట్ గా గుడ్ బై అలా అవి చెప్పుకొని వెళ్ళిపోవాలి. బట్ వెళ్ళేటప్పుడు ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నామంట. అట్రాక్షన్ వీళ్ళిద్దరు నెట్టబట్టి లాగేసింది, అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోయేది. ఇంకా సినిమా పేరు ఏదో చేయాలి కదా, అట్రాక్ట్ బిడ్డ లాగలేక ఇంకా ఆవేశపడి ఉంటారు. ఈ విషయం దూరం నుంచి బాయ్ ఫ్రెండ్ గారు చూసేసి ఉంటాడు. చూసి అమ్మాయి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏం చేస్తావు ఎక్కడున్నావంటే ఈ అమ్మాయి డైరెక్ట్ మొహం మీద చెప్పింది, నీ మీద నాకు అట్రాక్షన్ లేదు, ఫోన్ లో చెప్పింది, నీ మీద నాకు అట్రాక్షన్ అంతా పోయింది, నాకు ఇప్పుడు నా మీద ఫీలింగ్స్ లేవు, అసలు నాకేం తెలియట్లేదు, సో మనం బ్రేకప్ చేసుకుందాం, ఇంకా నువ్వు నాకు వద్దని చెప్పింది ఫోన్ లో డైరెక్ట్ గా.
సీరియస్ గా అమ్మాయి ఫోన్ లో బ్రేకప్ చెప్పేసింది. ఇప్పుడు వీడికి ఒళ్ళు మండిపోయింది. వచ్చి ఇప్పుడు ఏలియన్ కానీ తెగ్గొడతా ఉంటాడు. ఎవడో నువ్వు వచ్చి నా గర్ల్ ఫ్రెండ్ దూరం చేసావేందా, నేను అసలు ఏం చేశాను, అసలు నేనేం చేయలేదు కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు అంటే ఇప్పుడు ఏలియన్ అని చెప్పి వీడికి తెలియదు. దాంతో కోపంతో వీడి ఇప్పుడు తంతా ఉంటాడు. ఇప్పుడు సూటు బూట్ వేసుకుంటే ఏలియన్ అని చెప్పి నమ్మడం కష్టం అయింది. వీడికి పెచ్చ కొట్టుడు కొడతా ఉంటాడు. ఎంత కొట్టినా ఈడైతే కొట్టించుకుంటాడు కానీ తిరిగి కొట్టడు. అప్పుడే అమ్మాయి చెప్పి వాడు ఏలియన్ రా, వాడు చాలా మంచోడు రా, వాడి మీద ఒక లవ్ ఉంది రా, నీ మీద పొయ్యింది రా, ఏం చెప్పంట చెప్తే అర్థం కాదు, అట్రాక్షన్ నీకు అర్థం కాదు అని చెప్పంటది. ఇక్కడికి ఒళ్ళు మండిపోయి వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దడేలా కొడతాడు. దాంతో ఏలియన్ కూడా అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, నువ్వు నా క్రష్ మీద చెయ్యేసుకుంటావా అంటే అంత ఎక్కువైంది, నా కళ్ళ ముందే కొట్టావా అని చెప్పి ఇప్పుడు వాడు హీరో మోడ్ లోకి వచ్చి వాళ్ళందరినీ ఎగరేసి కొడుతుంటాడు. ఇదేం అట్రాక్షన్ నాకు అర్థం కాలేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటా. అలా గొడవ పడతా ఉంటాడు. ఎవడో తుపాకి తెస్తాడు, ఈ అమ్మాయి అడ్డం పడిద్ది. ఇప్పుడు ఈ తుపాకి అలా వెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్ కి తగులుద్ది. దాంతో వాడు ఆడే ఇప్పుడు చచ్చిపోతాడు. ఇప్పుడు పోలీసు వస్తారు, వీళ్ళంతా పారిపోతారు. దాంతో ఇంకా ఈ అమ్మాయి ఏలియన్ కానీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఇటు సైడ్ వీడికి ఒళ్ళు మండిపోయి మొత్తం జనాలందరికీ ఇన్స్టా యూట్యూబ్ అన్నిట్లో లైవ్లు పెట్టి స్పేస్ షిప్ మనం చంపేయడానికి వచ్చింది, అందులో ఏలియన్స్ మనం చంపడానికి వస్తున్నారు, ఇప్పుడు నీళ్ళని లాగేస్తారు, తర్వాత మన భూమి అంతా కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటారు, మనం ఏదో ఒకటి చేయాలి. ఇలా స్పేస్ షిప్ మీదకి ఇంకా కోపం తెప్పించి జనాలు పంపిస్తాడు. అయితే స్పేస్ షిప్ లోపల ఆల్రెడీ దాన్ని కాపాడుతున్న రోబోటిక్ బ్యాచ్ ఉంటది. అవన్నీ యాక్టివేట్ అయిపోయి బయటకు వచ్చి మనుషులు ఆపడానికి ట్రై చేస్తాయి. నిజంగానే వాళ్ళు ఎవరిని అసలు ఏ మనిషిని చంపడానికి ట్రై చేయవు. వాళ్ళ ఆయుధాలు లాక్కొని మనుషులు దూరంగా పడడానికి ట్రై చేస్తుంటారు, చంపడానికి ట్రై చేయవు. అంటే ఫస్ట్ నుంచి ఏలియన్స్ ఇప్పుడు వచ్చాయి కదా ఏలియన్ బ్యాచ్ వాళ్ళు, వీళ్ళంతా ఇదే చెప్పడానికి ట్రై చేస్తానంట. మనుషులు పిచ్చి పొలాయిలంట. అంటే ఏ కాడి కోపం తెచ్చుకుందాం, ఈగో పెంచుకుందాం, వాళ్ళంతా అందాం, వీళ్ళని కొడదాం అని ఇదే మూడ్లో ఉంటారంట. కాసేపు ఆలోచిద్దాం అదే ఉండదు, ఈగో 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 మీదే పోతుంటారంట. బట్ ఇప్పుడు వచ్చిన ఏలియన్స్ అలాంటివి కాదంట. అవి ప్రశాంతంగా బతుకుతూ ప్రశాంతంగా ఉందామని ఆలోచిస్తూ హ్యాపీగా ఉంటారంట. మనుషులకి దోల ఎక్కువ. ఈ దోల వల్లే అంటే పైన ఏలియన్స్ అవన్నీ ప్లానెట్స్ లో చాలా మంది చూస్తూ ఉంటాయంట. ఇప్పుడు మనం వెళ్ళి మనుషుల్ని వీళ్ళు గెలుపుకోవడం ఇదంతా బొక్కగా మనకి, మనం ప్రశాంతంగా ఉందాం. ఇప్పుడు వీళ్ళని గదిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ మనం చంపడానికి వస్తారు. మనందరం చచ్చిపోయాక వాళ్ళు కూడా వాళ్ళు కొట్టుకుని వాళ్ళు కూడా లాస్ట్ మొత్తం చచ్చిపోతారు. ఈ ప్రపంచంలో ఎవరు లేకుండా చేయడానికి మనుషులు చాలా గట్టిగా కష్టపడుతున్నారంట. ఎందుకుగా ఇప్పుడు ఇదంతా అంటే ఎందుకేంది సరదా, మేము ఫస్ట్ నుంచి ఇదే చేస్తాం, పుట్టినప్పటి నుంచి మేము ఇదే పనిలో ఉంటాం అని చెప్పి మనం అట్లా కూర్చో ఉంటామంట. అందుకే ఎవరో మనుషులకి ఒక ఎలకదు అని చెప్పి ఏలియన్ గడు వచ్చినప్పటి నుంచి చెప్తుంటాడు. అయితే దాని నుంచి స్టార్టింగ్ నుంచి నేనే హీరోని అని చెప్పి కష్టపడతా ఈ అమ్మాయి చుట్టూ తిరిగాడే మనోడు ఈడు. ఆ ఏలియన్ గడు సూట్ వల్ల డైరెక్ట్ చేసుకొచ్చి వాడు కూడా వచ్చి ఫైట్ చేస్తా ఉంటాడు. ఇటు సైడ్ వీడు కూడా ఫైట్ చేస్తా ఉంటాడు. ఈ అమ్మాయి ఏమో గోల చేసి వాళ్ళ డాడీని బ్లాక్ మెయిల్ చేసి నేను చచ్చిపోతా, ఆ ఏలియన్ వదిలిపోతే నేను చచ్చిపోతా అది చెప్పగానే ఇంకా వాళ్ళ డాడీ వాసిని ఎట్ట తగులుకున్నావు ఏంది ఇప్పుడు వాడు ఎవడో నాకు తెలియదు అంతే వదిలేసా, అదేదో ఇచ్చేయండి చేతిలో పెట్టండి వాడు వెళ్ళిపోమండి అని చెప్పి పంపించేస్తారు. వాడు వెళ్ళిపోతా ఉంటే వాడిని మళ్ళీ ఆపి నువ్వు అంటే నాకు ఇష్టం, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను, నా బాయ్ ఫ్రెండ్ వస్తే గజ్జిగడ్డి వాడు వద్దు, నాకు నువ్వే కావాలి అని ప్రేమానురాగాలు చూపిస్తా ఉంటది. ఈడు కూడా ఓకే నాకు కూడా ఎవరు నువ్వే కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా మనోడు ఉన్నాడు కదా అట్టే మూల కూర్చొని పాప వాడిని ఎవడో కొట్టినట్టున్నాడు, కొట్టి ఆ మూల పడి ఉన్నాడు, అట్టే చూస్తా ఉంటాడు. ఏం చేయాలి చెప్పండి, అసలు వాడు తప్పేంది, వాడు ఇప్పుడు నేను ఏం చేశాను, వాడు బాధ వాడికి అర్థం కాదు. కోపం పిచ్చి లేచిపోతాడు, పక్కన తుపాకి చూస్తాడు, ఆ తుపాకి తీసుకొని వీళ్ళు ఎదుకొచ్చి అంటే ఇప్పుడు ఏంది ఇప్పుడు నేను ఇప్పుడు నన్ను పిచ్చి పోలేని క్లైమాక్స్ లో చేయడం అంత అవసరమా, నేను చేసిన తప్పేంటి, ఓ పక్క నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా చూసుకోవాలనుకుంటున్నాను, ఇది సరిపోదన్నట్టు నేను మంచోడని ప్రూవ్ చేయడానికి జనాలందరికీ మనుషులు కొట్టే పోలీసు కొట్టే మనుషులు అందరికి హెల్ప్ చేయాలనుకునే రకమైన మనిషిని నేను, ఇప్పుడేమో అందరు కలిసి నన్ను ఎదిపప్పని చేసి ఏడిపించావు, లాస్ట్ కి నన్ను విలన్ చేసేసారు, ఇప్పుడేమో ప్రేమానురాగాలు మీ ప్రేమ అనుబంధాలు నేను చూస్తా కూర్చోవాలి అంతేనా అని చెప్పి వాడు మండిపోయి తుపాకి తీసుకొని తప్పని కాల్ చేస్తుంటాడు. వాళ్ళిద్దరికి ఇప్పుడు పోయి గుళ్ళు తగులుతాయి. హీరోయిన్ ఇంకా ఏలియన్ ఇద్దరు చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. వెంటనే రోబోట్స్ వచ్చేసి వీళ్ళిద్దరిని తీసుకుపోయి స్పేస్ షిప్ లోపల ఎక్కడో ఇలా బాగు చేయడానికి లోపల పెడతా ఉంటే ఏలియన్ గడల్లా వాడు నాకు నా ప్రాణాలు వద్దు, నా ప్రాణం ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి, నా ప్రాణాలు ఆ పాపకి ఇచ్చాడు అని చెప్పి వాడు ప్రాణాలు ఇచ్చేసి ఆ అమ్మాయిని బతికిచ్చేస్తాడు. దానివల్ల ఈడు చచ్చిపోతాడు. ఇంకో పక్క వాళ్ళ డాడీ కూడా లోపలికి వచ్చి ఉంటే అంతా చూస్తా ఉంటాడు. ఏలియన్ స్పేస్ షిప్ చెప్తా ఉంటది, ఏమయ్య మిలిటరీ అయినా ఏందయ్యా మాకు ఇదే, ఇట్టయితే ఏ ఏలియన్ అయినా మళ్ళీ మీ దగ్గర రావాలని అసలు అనుకుంటుందా, మీ ఆత్రం ఏంది, మీ బాధ ఏంది, నాకు ఏం అర్థం కావట్లేదు, మా ఊరు రెడ్డి ఒకసారి వస్తే మీకు తెలుస్తుంది ఎట్లా ఉండాలో అనేది, చాలా ప్రశాంతంగా పొద్దుతామయ్యా, మాకు ఏంది అంటే వీడేమో మా త్యాగాల గురించి మీకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఏ షిప్ ఏమో ఏం త్యాగాలయ్యా, మా ఓడు కదా త్యాగం చేస్తే నీ కూతురు బతికింది, మా ఓడు చచ్చిపోయాడు, మళ్ళీ మీ జోలికి మేము రాము సార్, అసలు దగ్గరికి చుట్టుపక్కల కూడా రాలంటే నీ కూతురు తీసుకుని నువ్వు బయటికి వెళ్ళిపో, అది చూడు ఎట్లా చూస్తున్నావు మా ఓడి, దీన్నే అట్రాక్షన్ అంటారంట. ఇప్పుడైతే ఇంకా స్పేస్ షిప్ వేసుకొని వాడు మానవుడు వెళ్ళిపోతాడు, బతికాడో చచ్చాడు మనకైతే చూపిదు, వాడు ఏలియన్ కదా తెలియదు. ఈ అమ్మాయి ఇప్పుడు వాడిని తలుచుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ కుక్కని పక్కన పెట్టుకుని బాధపడతా ఉంటది, ఆడి జ్ఞాపకాలతో బతుకుతూ ఉంటది. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి బాయ్ ఫ్రెండ్ కూడా ఉండే వాడు ఏమయ్యాడు అంటే వాడు ఇప్పుడు ఏందాడు, వాడు అడిగిపోయాడు, వాడు ఏం పాపం చేశాడు, ఏం తప్పు చేశాడు, ఇంకా ఏం చెప్తాం అంటే లాస్ట్ లో ఓవర్ యాక్షన్ చేసి చంపేయడానికి ట్రై చేశాడు, సోది పనే. బట్ ఫస్ట్ నుంచి వాడు చేసినవన్నీ ఏమో ఎందుకు మర్చిపోయింది, ఈ అట్రాక్షన్ ఎందుకు అటుపోయింది అంటే వాడికి మండుద్ది కదా, ఏ కాడికి వీళ్ళే గొప్పలు అంటే వీళ్ళ ప్రేమే గొప్ప వీళ్ళ అట్రాక్షన్ గొప్ప అన్నట్టు
చూపించాడు, ఇంకా అక్కడ సినిమా అయిపోయింది. వీడు ఈ సినిమాతో మనకి ఏమి ఎక్స్పీరియన్స్ ఇద్దాం అనుకున్నాడో నాకు అర్థం కాలేదు. వీడియో వచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.